Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. May the Lord prepare you and me for a worthy worship through the word of God. దేవుడు ఈ యొక్క సమయంలో యోగ్యమైన ఆరాధన కొరకై నిన్ను నన్ను సిద్ధపరచును గాక. Please turn with me to Hebrews chapter 2. నాతో పాటు దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. Hebrews chapter 2 verse 10 to 18 we shall read responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. Hebrews chapter 2 verse 10 to 18 responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చునట్టుగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. For both he who sanctifies and those who are being sanctified are all of the one, for which reason he is not ashamed to call them brethren. 13 నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడును నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. And as much as the children have partaken of the flesh and blood, he himself likewise shared in the same, that through death he might destroy him who had the power of death, that is, the devil. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. For he indeed did not give aid to him. Therefore in all things he had to be made his brethren. He might be merciful and faithful high priest in things pertaining to God, to make propitiation for the sins of the people. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రేమగల పరలోక తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we come into thy holy presence on this Lord's Day of this last month of 2021. ప్రభువా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి నెలలో ప్రభువా ఈ దినమున ప్రభువా మీ సన్నిధిలో రావడానికి మాకు అనుగ్రహించిన ఈ తరుణం కొరకే మీకు వందనములు చెల్లిస్తున్నాం. We thank you, Lord, for all thy grace, love, protection, divine abundance of providence to keep us going throughout this year 2021. ప్రభువా ఈ యొక్క 2021 సంవత్సరం అంతా ఈ ప్రభువా మీ యొక్క కృపా కనికరములు, ప్రేమ, దయా దాక్షిణ్యములు ప్రభువా మీ యొక్క సంపూర్ణత మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం కొరకే మీకు వందనములు చెల్లిస్తున్నాం. Come into thy presence to worship you. ప్రభువా ఈ సమయంలో మీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు. Speak to us in a new way from thy word. ప్రభువా ఈ యొక్క సమయంలో మీ వాక్యం ద్వారా మాతో నూతనమైన విధానంలో మాట్లాడుము. May our worship be with experience, with the truth and spirit. ప్రభువా మీ యొక్క సన్నిధిలో మా ఆరాధన ప్రభువా అనుభవపూర్వకంగాను ఆత్మతోనూ సత్యంతోనూ మేము చేయగలుగుటకు సహాయం చేయము. Let thy Holy Spirit move among us and minister unto us. ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో సంచరించి మాకు పరిచర్య చేయను గాక. We bring all of us under the sprinkling, cleansing power of the blood of the eternal covenant. ప్రభువా మీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందికి మేము ప్రోక్షించుకుంటున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Book of Hebrews is a wonderful book. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇది ఎంతో అద్భుతమైనటువంటి పత్రిక అయి ఉంటున్నది. In the book of Hebrews we see the preeminence of the Son, the Lord Jesus Christ. మరి ఇక్కడ ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసు ప్రభును మనం మొదటగా చూస్తూ ఉంటున్నాం. He is the preeminent one, he is the superior one. ఆయన మాత్రమే ప్రధానుడై ఉంటున్నాడు. He is superior than all the creation. ఆయన ఈ యొక్క సృష్టి కంటే ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. Superior than all the angels. ఆయన దేవదూతల కంటే ఉన్నతమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. Superior, preeminent than Moses. ఆయన మోషే కంటే గొప్పవాడై ఉంటున్నాడు. He is the one who gives us superior rest. ఆయన ఉన్నతమైనటువంటి విశ్రాంతిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. superior sacrifice. ఆయన మన కొరకై ఎంతో ఉన్నతమైనటువంటి బలియాగమును అర్పించుచున్నాడు. superior high priest. ఆయన ఉన్నతమైనటువంటి ప్రధాన యాజకుడై ఉంటున్నాడు. And the Hebrews author was asking all of us to come and worship
this one and the only God. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక రాసినటువంటి ఆయన ఏమంటున్నాడంటే మనం అందరము సమకూడి ఆయన సన్నిధిలో ఆరాధించాలని కోరుతుంటున్నాడు. In chapter 1, మొదటి అధ్యాయంలో we see that Jesus Christ, the Son, is represented as Son of God. మరి ఇక్కడ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి తండ్రి కుమారుడుగా చెప్పబడుతున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా చెప్పబడుతున్నాడు. Second chapter, రెండో అధ్యాయంలో we see he represented as Son of Man. ఆయన మనుష్య కుమారుడు అని చెప్పబడుతున్నది. As we come to this first Advent season, celebrating the first Advent of the Lord Jesus Christ. మరి ఈ యొక్క దేవుని యొక్క మరి ఈ యొక్క ఆరాధన వివిధంగా జరుపుకున్న తరుణంలో as we come to the month of December, ఈ యొక్క డిసెంబర్ యొక్క చివరి నెలలో ఈ నెలలో so this is called Advent season. ఇది మరి Advent season means ప్రభు యొక్క రాకడ మరి ప్రభు యొక్క రాకడను గురించినటువంటి ఈ సమయంలో celebrate the birth of the Lord Jesus Christ. మనము దేవుని యొక్క జన్మదినాన్ని జరిపించుకున్న తరుణంలో him why he has come into this world. మనము ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినట్టున్నాడో దాన్ని జరుపుకుంటున్నాం. When the Lord came into this world, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. he had twofold purpose. ఆయన రెండంతల ఉద్దేశం కొరకే వచ్చింటున్నాడు. he came to reveal God unto us. ఆయన మరి దేవుడుగా మనల్ని ప్రత్యక్షపరచుకోవడానికి వచ్చింటున్నాడు. Secondly, రెండోదిగా he came to represent mankind to God. మరి ఆయన లోకానికి మరి చూపించుకోవడానికి వచ్చింటున్నాడు. represent mankind to God. ఆయన మరి మనుషులు దేవునికి he went on behalf of mankind to God. ఆయన మనుషుల కొరకై ఆయన వెళ్ళింటున్నాడు. So first purpose is మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే representing, revealing God unto the mankind. ఆయన మరి మనుషులకు మరి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. And secondly, రెండోదిగా he went back as a representative of man back to God. మరి ఆయన మనుషుల పక్షముగా ఆయన ప్రతినిధిగా దేవుని యొద్దకు వెళ్ళింటున్నాడు. That's what we see in chapter 1 and verse chapter 2 of Hebrews. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఈ విషయం చూస్తాం. He came as a son of God to reveal God unto us. మరి ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన కుమారుని బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చుంటున్నాడు. He came as son of man to represent, to take our position, to represent mankind before God. మరి ఆయన ఈ లోకానికి మనుష్య రూపంగా ఎందుకు వచ్చినాడంటే మనుషుని దేవుని ఎదుట మరి ఆయన ప్రత్యక్షపరచాలని వచ్చింటున్నాడు. So Lord revealed himself fully and through the Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుణ్ణి మరి సంపూర్ణంగా ఆయన బయలుపరచుకున్నాడు. Chapter 1 verse 1. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో God who at various times in various ways spoke in times past to the fathers by the prophets. పూర్వకాలంలో నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు in the last day spoken to us by his son. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. So in the Old Testament times, మరి పాత నిబంధన గ్రంథంలో revealed himself మరి దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు తను తాను prophets, ప్రవక్తల ద్వారా, visions, మరి దర్శనముల ద్వారా, angelic visits, మరి దేవదూతల ద్వారా, through the law, మరి ధర్మశాస్త్రం ద్వారా, through sacrifice, మరి బలుల ద్వారా, through the tabernacle, మరి ప్రత్యక్ష గుడారం ద్వారా, various ways and various forms he revealed himself to God. మరి వేరే విధాలుగా మరి ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. The fullness of the revelation of God is given to us through Jesus Christ. మరి యేసుక్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు దేవుని యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు ద్వారా మనకు తెలియపరచబడుతూ వచ్చింది. This son, ఆయన ఈ కుమారుడు ఎవరు? verse 3, chapter 1 verse 3. మొదటి అధ్యాయము 3వ వచనంలో is the brightness of his glory and the express image of his person. దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడై ఉండి, he is the express image of God. ఆయన దేవుని యొక్క తేజస్సు అయింటున్నాడు. He is the brightness of God's glory. ఆయన దేవుని యొక్క మహిమకు గల వెలుగై ఉంటున్నాడు. That's what we read in Colossians chapter 2 verse 9. కొలస్సీ 2:9లో మనం చదువుతాము, for in Christ all the fullness of the deity lives in bodily form. మరి యేసుక్రీస్తునందు సర్వ సంపూర్ణత ఆయన శరీరమునందు నివసించుచున్నది. Fullness of God's deity lives in bodily form in Jesus Christ. మరి దేవుని యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరంలో నివసిస్తా ఉంటున్నది. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు శరీరములో నివసించుచున్నది. The fullness of the deity of the Lord we see in Jesus Christ. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. All the perfections of God are revealed in Jesus Christ. దేవుని యొక్క సర్వ మరి సంపూర్ణత యేసుక్రీస్తునందు బయలుపరచబడి ఉన్నది. If you see all
all the love of God, మరి మనం ఒకవేళ దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ, all the power of God, మరి దేవుని యొక్క సర్వశక్తి, all the grace of God, దేవుని యొక్క సర్వ కృప, all the wisdom of God, దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము, if you pour out everything in one person, that is Jesus Christ. అవన్నీ ఒక వ్యక్తిలో కనుక పోస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభువు. That's why we read Colossians chapter 1 verse 15. అందుకని కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం He చదువుతాము, is the image of the invisible God and firstborn over all creation. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Yes, he is the beginning of all creation. ఆయన ఈ సృష్టికి ముందే ఆయన ఉన్నటువంటి వాడు. In him we see the fullness of God's glory. ఆయన యందు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వం యొక్క సర్వ సంపూర్ణతను మనం చూస్తాం. Fullness of God's glory. ఆ దేవుని యొక్క మహిమను చూస్తాం. Hebrews chapter 1 verse 2 we read. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయంలో మనం He is the చదువుతున్నాం. brightness and the fullness of God's glory. ఆయన దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు అంటున్నాడు. తేజస్సు యొక్క సర్వ సంపూర్ణత. తేజస్సు యొక్క సర్వ సంపూర్ణత He is అంటున్నాడు. the fullness of God's glory. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క సర్వ సంపూర్ణత అంటున్నాడు. Colossians chapter 2 verse 3. కొలొస్సీ 2:3లో మనం We చూస్తే see that he is the fullness of God's wisdom and knowledge. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. John's Gospel chapter 1 verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో We have చూస్తే seen his glory, the glory of the one and the only who came from Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. Fullness of the truth and the love of God. ఆయన సర్వ కృపా సంపూర్ణుడు, తర్వాత దేవుని ప్రేమ ద్వారా నింపబడిన వాడు. Fullness of grace and truth. మరి కృపా సత్య సంపూర్ణుడు. కృపా సత్య సంపూర్ణుడు. And he is in him we see the fullness of the love of God. ఆయనలో మరి దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమను మనం చూస్తున్నాం. So when we look into God, మనము దేవుని చూస్తే in the Old Testament times, మరి పాత నిబంధన కాలంలో these are only in bits and pieces. మరి చిన్న చిన్న మరి విషయాల్లో చూస్తూ వచ్చేవాళ్ళం. Some place they saw little glory, మరి కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క కొంత మహిమను చూశారు, little grace, దేవుని యొక్క కొంత కృపను చూశారు, little truth. కొంత సత్యమును But చూశారు. in Christ, కానీ యేసుక్రీస్తులో God revealed us the fullness of God's glory, fullness of God's love, fullness of God's knowledge and wisdom, fullness of God's grace and truth. మరి యేసుక్రీస్తునందు దేవుని యొక్క సర్వ సంపూర్ణత, సంపూర్ణమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైన సత్యము ఇవన్నీ యేసుక్రీస్తునందు బయలుపరుచుంటున్నాడు. So that's why Son is exact representation of the being of God. మరి అందుకనే కుమారుడు ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. He is the fullness of the deity of God. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత. ఆయన దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత So ఏంటున్నాడు. that's what the author of Hebrews says. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రిక రాసినటువంటి In వాడు chapter అంటున్నాడు, 1 he says, మొదటి అధ్యాయంలో చెప్పబడి ఉన్నది, the Son is exact representation of God. మరి యేసుక్రీస్తు ప్రభు మరి దేవుణ్ణి చూపిస్తా ఉంటున్నాడు. He is the creator of God. ఆయన దేవుని యొక్క సృష్టి అంటున్నాడు. Creator of God. He is the creator of the universe. ఆయన లోకాన్ని సృష్టించినటువంటి వాడుగా ఉంటున్నాడు. Chapter 1 verse 2. మొదటి అధ్యాయం 2వ వచనంలో, Through whom he also made the worlds. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. Yeah, he is the creator God. ఆయన ప్రపంచములను నిర్మించెను. So verse 12. 12వ వచనంలో, He is the eternal God. ఆయన నిత్యమైనటువంటి దేవుడు. You are the same. Your years never fail. నీ యొక్క సంవత్సరములు మరి గతించవు. Verse 10. 10వ In వచనంలో, the beginning you laid the foundation of the earth, నీవు ఆదియందు భూమికి పునాది and వేసితివి, the heavens are the work of your hands. మరి ఆకాశములు నీ చేతి పనిలో ఉంటున్నాయి. So the Hebrews chapter 1 we see, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే, he came as Son of God. ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చింటున్నాడు. To represent, to reveal God unto us. మరి దేవుణ్ణి మనకు తెలియచేయడానికి ఆయన వచ్చింటున్నాడు. And he is eternal one. ఆయన నిత్యమైనటువంటి He is దేవుడు. the exalted one. ఆయన He is హెచ్చించబడినటువంటి all వాడు. powerful one. ఆయన సర్వశక్తి He is the కలిగినటువంటి వాడు. creator God. ఆయన మరి ప్రపంచమును నిర్మించిన వాడు. He is above all angels. ఆయన దేవతల కంటే He is పైనున్నటువంటి వాడు. above all creation. ఆయన ఈ యొక్క ప్రపంచ సృష్టికి పైనున్నటువంటి The వాడు. fullness of the deity of the Lord God was revealed to us through Jesus Christ. దేవుని యొక్క దేవత్వము సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేయబడుతూ So వచ్చింది. in chapter 1, మొదటి we అధ్యాయంలో see the deity of God, deity of Jesus Christ, deity. దేవుని యొక్క దైవత్వాన్ని మొదటి అధ్యాయంలో చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని మొదటి చాప్టర్లో చూస్తాం. రెండో చాప్టర్లో యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, we see the humanity
of the Jesus Christ in chapter 2. దేవుని యొక్క మానవత్వాన్ని రెండో అధ్యాయంలో మనం చూస్తాం. In chapter 1 we see him as son of God. మరి మూడో అధ్యాయంలో First chapter. మొదటి అధ్యాయంలో ఆయన దేవుని కుమారుడుగా మనం చూస్తాం. Second chapter we see him as son of man. ఆయన రెండో అధ్యాయంలో ఆయన దేవుని మరి కుమారుడు మనుష్య కుమారుడుగా ఆయన చూస్తాం. In chapter 1 we see the exaltation of the son. మరి మొదటి అధ్యాయంలో దేవుణ్ణి హెచ్చించే విధానాన్ని చూస్తున్నాం. In chapter 2 we see the humiliation of the son. కానీ రెండో అధ్యాయంలో దేవుని యొక్క దీనత్వాన్ని చూస్తున్నాం. So in chapter 1 he came as son of God to reveal God unto us. మరి మొదటి అధ్యాయంలో మరి ఆయన దేవుని కుమారుడుగా ఆయనను ప్రత్యక్షపరచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. Chapter 2 he came as son of man to represent mankind before God. మరి ఈ యొక్క రెండో అధ్యాయంలో మరి మనుషులను దేవునికి చూపించడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. And he became son of man in order to make us sons of God. మరి ఆయన పిల్లలుగా మనల్ని చేయడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి Why we should worship God? మనం దేవుని ఎందుకు ఆరాధించాలి? First of all, who he is. ఆయన ఏమైంటున్నాడు? Secondly, రెండోదిగా what he has done for us. ఆయన మనకు ఏమి చేసి ఉంటున్నాడు? In chapter 1 we see who he is. మొదటి అధ్యాయంలో ఎవరు అనే విషయాన్ని చూసాం. In chapter 2 we see what he has done for us. మరి రెండో అధ్యాయంలో ఆయన మన కొరకు ఏం చేశాడని This చూస్తున్నాం. God came into this world. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. He went to the cross. ఆయన సిలువను He వెళ్ళి shed his blood ఆయన రక్తాన్ని to చిందించున్నాడు. deliver you and me. ఆయన నిన్ను నన్ను That's విమోచించడానికి. why we should worship him. అందుకని ఆయనను మనం ఆరాధించాలి. What is our condition? మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? Chapter 2 రెండో అధ్యాయంలో verse 6. 6వ వచనం. What is man that you are mindful of him? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ Or పాటి son వాడు? of man that you care for him? నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటి You వాడు? made him little lower than the angels. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ Crowned him with glory and honor. మహిమా ప్రభావంతో వాని కిరీటమును And ధరింపచేసి set him over the works of your hand. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించి. Here we see the original purpose for which man is created. మరి దేవుని మనిషిని సృష్టించలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. God has created mankind to be with him, మరి దేవుడు యొక్క మనుషులను తనతో పాటు ఉండడానికి to సృష్టించాడు. enjoy his eternity. ఆయన యొక్క నిత్యత్వాన్ని అనుభవించడానికి He సృష్టించాడు. crowned man with glory, honor, power and majesty. ఈ యొక్క మనుషుల్ని మరి మహిమ ఘనత ప్రభావములతో ధరింపచేసి ఉంటున్నాడు. But what did man do? కానీ మనుషుడు ఏం Man చేస్తున్నాడు? disobeyed God. దేవుణ్ణి అవిధేయత Man చూపిస్తున్నాడు. went away from God. దేవునికి దూరంగా Man వెళ్ళిపోతున్నాడు. lost the purposes of God. దేవుని యొక్క ఉద్దేశాలకు He lost the power of God. దేవుని యొక్క శక్తిని He lost the కోల్పోతున్నాడు. privileges of God. దేవుని యొక్క ఆధిక్యతను They పోగొట్టుకున్నాడు. lost the presence of God. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు. Driven away from God. మరి దేవుని నుండి తొలగిపోయి Wandering in the wilderness of this world. ఈ యొక్క లోకంలో తిరుగుతా ఉంటున్నాడు. Without hope. నిరీక్షణ లేనివాడు, Without goal. మరి గురి లేకుండా, Without joy. సంతోషం లేకుండా, Without peace. సమాధానం Going లేకుండా, down the path of destruction. మరి నాశనం అనే మార్గంలో వెళ్తున్నాడు. Then God looked at them. కానీ దేవుడు వారిని చూశాడు. Had compassion upon them. దేవుడు వారి ఎడల జాలి He చూపించాడు. sent his only begotten son దేవుడు తన ఏకైక కుమారుని in order పంపించాడు. to deliver us, మరి వారిని విమోచించడానికి, to save us. రక్షించడానికి. That's why we should worship the Lord. అందుకనే మనం ప్రభువుని ఆరాధించాలి. Why we should worship God? మనం ఎందుకు దేవుని What ఆరాధించాలి? he has done for us. ఆయన మనకు ఏమి చేస్తుంటున్నాడు? Chapter 2 verse 10 to 18. రెండో అధ్యాయంలో 10 నుండి 18లో We see four important reasons. Four important reasons. 4 ప్రధానమైనటువంటి కారణాలు. First of all, మొట్టమొదటిగా verse 10. 10వ వచనంలో He is the captain of their salvation. ఆయన రక్షణకర్త అయినటువంటి వాడు. He is the author of our salvation. ఆయన రక్షణకర్త అయినట్టున్నాడు. That's why let us worship him. అందుకనే మనం ప్రభువుని ఆరాధించాలి. You and I, నీవు నేను we కూడా were dead in our sins and trespasses. మనము పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి వారం. Ephesians chapter 2 verse 1 onwards. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి We see the terrible pathetic situation of mankind. అక్కడ భయంకరమైన మానవుని యొక్క స్థితిని మనం అక్కడ చూస్తాం. We were dead in our sins and trespasses. మనము పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినటువంటి వారం. We are satisfying the cravings of our flesh. మరి ఈ యొక్క లోకం యొక్క ఆశలను, శరీరం యొక్క ఆశలను నెరవేర్చుకుంటున్నటువంటి వారం. Verse 2. రెండవ We వచనంలో walked according to the course of this world. ఈ యొక్క లోక అధిపతిని మనం అనుసరించినటువంటి వారం. We are sons of disobedience. మనము అవిధేయత చూపించినటువంటి కుమారులం. Satisfying the lusts of the flesh and fulfilling the desires of flesh and mind. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్నటువంటి By వారం. nature deserving the wrath of God. దేవుని యొక్క దైవోగ్రతకు That పాత్రులమైనటువంటి is వారం. our condition. అది మన పరిస్థితి. We were dead. మనము We మృతులైనటువంటి were వారం. doomed to destruction. మనము నాశనమునకు We were పాత్రులం. disobedient. మనము అవిధేయులము. But the Lord had mercy upon us. కానీ దేవుడు మన ఎడల
ఎడల తన కనికరాన్ని Verse చూపించాడు. 4, 4వ వచనం, God who is rich in mercy, దేవుడు కరుణా సంపన్నుడై it ఉండి is great love, ఆయన గొప్ప ప్రేమ even when we were dead in our sins and trespasses, ఆయనను మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైనప్పుడు by grace you have been saved. దేవుని కృప ద్వారా మీరు రక్షింపబడి My ఉంటున్నారు. dear brothers and sisters, ప్రియమైన సహోదరి today you సహోదరులారా, and I need to worship the Lord, నీవు నేను ప్రభువును ఆరాధించవలసిన because he వారంగా is the ఉంటున్నాం. author of our salvation, దేవుడు మనకు రక్షణకర్తగా he is ఉన్నాడు the కాబట్టి, captain of our salvation, మన యొక్క రక్షణకర్త he ఉంటున్నాడు is the కాబట్టి, tower of our salvation, మన రక్షణకు ఆయన మరి పైన శిరస్సు ఉంటున్నాడు. he is the rock of our salvation. ఆయన మన రక్షణకు ఆయన బండ We ఉంటున్నాడు. drink from the wells of salvation. We drink from the wells of ఆ salvation. యొక్క మరి ఊట నుండి మనము ఊట నుండి మనము త్రాగే ఆ యొక్క రక్షణ ఇచ్చుంటున్నాడు. And we become heirs of salvation. మనము ఆ యొక్క రక్షణకు మరి వారసులముగా ఉంటున్నాం. That's what we read Hebrew chapter 1, అందుకని హెబ్రీయులకు రాసిన మొదటి అధ్యాయంలో verse చూస్తాం 14. 14వ వచనంలో Are these not the people who will minister to those who will inherit salvation? వీరందరూ రక్షణయను శ్వాసమును పొందబో వారికి పరిచారం చేయుటకై We are పంపబడిన the heirs of సేవకులు. salvation. మనము మరి ఆ యొక్క రక్షణకు వారసులమైనటువంటి వారం. That's why we need to worship Him. అందుకని మనం దేవుని ఆరాధించాలి. He came into this world. ఆయన ఈ లోకానికి He వచ్చుంటున్నాడు. became a substitutional sacrificial lamb for your sake and my sake. ఆయన నీ కొరకై నా కొరకై మరి ఆయన మరి మనకు మనకు మన స్థానంలో ఆయన బలిగా అర్పించబడుతూ He వచ్చాడు. tasted death for all of us. ఆయన మన కొరకై ఆయన మరణాన్ని రుచి చూశాడు. Chapter 2 verse 9, 2వ అధ్యాయం 9వ వచనంలో last portion. చివరి భాగం He చూస్తాం. might taste death for everyone. ఆయన మన అందరి కొరకై మరణమును రుచి చూచున్నాడు. He became lower than the angels. ఆయన దేవదూతల కంటే He తక్కువవాడుగా took the form of man ఆయన మనుష్య రూపమును and ధరించాడు. tasted death for all of us. ఆయన మన అందరి కొరకై మరణమును రుచి The చూచున్నాడు. death that you and I need to go through, మనము ఆ యొక్క మరణాన్ని పొందవలసినది He tasted for us. ఆయన మన కొరకై He అనుభవించాడు. took the death upon Himself. ఆయన ఆ యొక్క మరణాన్ని తనపైన వేసుకున్నాడు. Brought us great salvation. ఆ విధంగా గొప్ప రక్షణను తీసుకొచ్చాడు. Chapter 2, 2వ వచనం Verse అధ్యాయంలో 3. 3వ వచనంలో it's a great salvation. ఇది గొప్ప రక్షణ ఏంటున్నది. How can you escape? How shall we escape if we neglect so great salvation? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. It's great salvation. ఇది గొప్ప రక్షణ ఏంటున్నది. Chapter 5, 5వ అధ్యాయంలో verse 9. 9వ It is వచనంలో eternal ఇది salvation. నిత్యమైన రక్షణ ఏంటున్నది. Chapter 7, 7వ అధ్యాయంలో verse 25. 25వ It వచనంలో is complete salvation. ఆయన సంపూర్ణమైన రక్షణ ఏంటున్నది. 2 Timothy, 2వ తిమోతి chapter 2, 2వ అధ్యాయము verse 10. 10వ వచనంలో It is glorious salvation. ఇది మహిమ గల రక్షణ ఏంటున్నది. My dear brothers and sisters, మరి నా ప్రియమైన సహోదరి సహోదరుల టుడే ఈ you and రోజు I need to worship the Lord. మనం మరి దేవుణ్ణి He ఆరాధించవలసిన gave us great salvation, ఆయన మనకు గొప్ప రక్షణ ఇచ్చుంటున్నాడు. complete salvation, ఆయన సంపూర్ణమైన రక్షణ ఇచ్చుంటున్నాడు. eternal salvation, నిత్యమైన రక్షణ ఇచ్చుంటున్నాడు. glorious salvation. మరి మహిమగల రక్షణ He ఇచ్చుంటున్నాడు. is the author of our salvation. ఆయన మన యొక్క రక్షణకు కర్త అయినటువంటి వాడు. Secondly, రెండవదిగా Hebrew chapter 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో verse 11. 11వ He is వచనంలో the one who sanctifies us. ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడుగా ఉంటున్నాడు. Yes, not only He saved us, ఆయన మనల్ని రక్షించడం మాత్రమే He కాదు, sanctifies us. ఆయన మనల్ని He పరిశుద్ధపరుచున్నాడు. justifies us. ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు. That means He declares us righteous. ఆయన మనల్ని మరి నీతిమంతులని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. See, that means He declares before God, before the holy angels, that we never sin. మరి దేవుని ఎదుట మరి దేవదూతల ఎదుట మనల్ని పరిశుద్ధులుగా ఆయన చెప్పేవాడుగా ఉంటున్నాడు. వీరు ఎప్పుడు పాపం చేయలేదని చెప్పేవాడు. Chapter 10, 10వ అధ్యాయంలో chapter 10, verse 10. 10వ అధ్యాయం 10వ We వచనంలో have been sanctified through the offering of the blood of Jesus Christ once for all. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Yeah, we have been sanctified. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. That is positional sanctification. అది స్థానం యొక్క మరి పరిశుద్ధత. We are justified మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. fully, freely, and forever. మరి ఉచితముగా నిత్యముగా మనము చేయబడి ఉంటున్నాం. Because of the sacrifice the Christ offered once for all, మరి ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారే బలి అర్పించబడుట చేత we have been justified and sanctified. మనము నీతిమంతులుగా చేర్చబడ్డాము, పరిశుద్ధులుగా చేయబడి ఉంటున్నాం. Verse 14. 14వ వచనంలో But by one offering he has perfected forever those who are being sanctified.
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. We are being sanctified. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. పరచబడుచు ఉన్నాం. మనం That is పరిశుద్ధపరచబడుచున్నాం. present continuous tense. అది కొనసాగేదిగా ఉంటుంది. That is our practical sanctification. అది మనము మరి జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత ఏంటున్నది. క్రియాపూర్వకమైనటువంటి నీతి. ఇది క్రియాపూర్వకమైన నీతి ఏంటున్నది. Chapter 10 verse 10 says, 10వ అధ్యాయం 10వ వచనంలో talks చెప్పబడింది. about positional sanctification. మరి అది స్థానము అనే పరిశుద్ధతను గురించి మాట్లాడుతుంది. We are already sanctified, declared righteous. మనము ముందే మరి పరిశుద్ధపరచబడి ఉన్నాము అని చెప్పబడి ఉంటున్నది. In 14, 14వ వచనంలో we are being sanctified unto perfection. మనము సంపూర్ణులు అవ్వడానికి ప్రతిదినము మరి ఈ యొక్క పరిశుద్ధత చేయబడుతూ ఉంటున్నాం. పరిశుద్ధపరచబడుచు ఉన్నాము. పరిశుద్ధపరచబడుచుంటున్నాం. Every time we sin, మనం ప్రతిసారి పాపం the చేస్తాం. blood is always available to us. అయితే దేవుని రక్తం మనకు The సమీపంగా ఉంది. forgiveness is there with us. మరి ఆ యొక్క క్షమాపణ The మనతో mercy of ఉంది. God is with us. The mercy of God. దేవుని యొక్క కృప The మరి grace of God. దేవుని యొక్క కృప మనకు To sanctify us day by day. ఆ యొక్క అది మనం ప్రతి దినము మనల్ని మరి పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. Yes, sin after sin, మరి పాపం వెంబడి పాపం, failure after failure, మరి పతనం వెంబడి పతనం. even after our salvation, even after our salvation. మనము రక్షణ పొందిన తర్వాత కూడా So many times చాలా సార్లు we disobeyed God. దేవునికి అవిధేయత We చూపించాం. fell into sins. మన పాపంలో We fell పడిపోయింది. into temptations. మనము మరి ఆ యొక్క శోధనలో We పడిపోయింది. rejected God. మనము దేవుని We తృణీకరించినాం. despised the house of God. దేవుని యొక్క మందిరాన్ని We తృణీకరించినాం. neglected the work of God. దేవుని యొక్క పనిని నిరాకరించాం. We ignored the worship of God. మరి దేవుని యొక్క ఆరాధనను The తృణీకరించినాం. Lord did not throw us away. అయినప్పటికీ నీ దేవుడు మనల్ని Brought us again, మరి తిరిగి మనల్ని సమకూర్చున్నాడు. forgiving us, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. sanctifying us మనల్ని day పరిశుద్ధపరుస్తున్నాడు. by day, ప్రతి దినం కూడా failure after failure. పతనం వెంబడి పతనం ఉన్నప్పుడు కూడా That is being sanctified unto perfection. మరి సంపూర్ణులు అవడానికి ఆయన మనల్ని ప్రతి దినము మరి పరిశుద్ధపరుస్తా That's ఉంటున్నాడు. why we should worship Him. అందుకే మనం దేవుని Lord, ఆరాధించాలి. thank you for thy salvation. ప్రభువా నీ యొక్క రక్షణ కొరకే మీకు You are వందనాలు. the author of my salvation. ప్రభువా నీవే నా రక్షణకు You gave me కారణమైన great salvation, ప్రభువా నీవు గొప్ప రక్షణ ఇచ్చావు. complete salvation, సంపూర్ణమైన రక్షణ eternal salvation, నిత్యమైన రక్షణ ఇచ్చావు. glorious salvation. మహిమగల రక్షణ You ఇచ్చావు. tasted death on my behalf. ప్రభువా నా పక్షముగా నీవు మరణాన్ని Thank అనుభవించావు. you, Lord, for coming as Son of Man. ప్రభువా మీరు మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినందుకు మనుష్య వందనాలు. కుమారునిగా వచ్చినందుకు. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. Secondly, రెండోదిగా Lord, thank you for sanctifying me. ప్రభువా నన్ను పరిశుద్ధపరుస్తున్నందుకే మీకు Not only justified me at the cross when I confessed my sins, మరి సిలువ యొద్ద నేను పాపం ఒప్పుకున్నప్పుడు నన్ను పరిశుద్ధ నీతిమంతుడిగా చేయడం మాత్రమే కాదు కానీ daily, మరి ప్రతిదినం every time I fail, నేను ఎప్పుడు పడిపోయినప్పుడు Lord, కూడా thank you for restoring me, ప్రభువా నన్ను తిరిగి సమకూర్చున్నందుకు వందనాలు. sanctifying me. నన్ను పరిశుద్ధపరుస్తున్నందుకు వందనాలు. He is our sanctifier. ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడు. Thirdly, మూడోదిగా chapter 2, Hebrew chapter 2, హిబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో verse 14. 14వ వచనంలో He might destroy the one who had the power of death, that is devil. ఆయన మరణం యొక్క బలం అపవాది మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. మరణము యొక్క బలము గల అపవాదిని మరణము ద్వారా నశింపజే. He is Satan conqueror. మరి సైతానుడు వాడు జయశాలి అంటున్నాడు. No, he is. Lord is the one who conquered Satan. మరి ప్రభువే సాతానుని జయించుచున్నాడు. Through his death, ఆయన యేసు ప్రభు మరణం ద్వారా he destroyed Satan. ఆ సైతాను నాశనం Verse చేస్తున్నాడు. 14, 14వ వచనంలో first portion, మొదటి భాగంలో he partook the flesh and blood himself. మరి మరణం యొక్క పిల్లలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతా ఈ మరణ భయం చేత దాస్యత్వమునకు లోబడిన వారికి విడిపించుటకును ఆయనతో కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. Why he took the flesh and blood upon himself? ఎందుకు ఆయన మరి తన శరీరం పైన ఈ యొక్క రక్తమును మరి ధరించుంటున్నాడు? Why he came in the form of man? ఆయన ఎందుకు మనుష్య రూపంగా వచ్చింటున్నాడు? In order to destroy Satan through the death. మరి సైతానును
మరి మరి తన మరణం ద్వారా సైతాన్ను మరి నశింపచేయుట. He is the victorious Lord. ఆయన విజయశాలి అయినటువంటి He defeated Satan అతను యేసుక్రీస్తు ప్రభు సాతాను and ఓడించుచున్నాడు. delivered us ఆయన మనల్ని విడిపించున్నాడు from the fear of death. మరి మరణ భయం నుండి. Verse 15. 15వ To వచనంలో release those through the fear of death. ఎవరైతే మరణ భయంలో ఉంటున్నారో వారిని విడిపించుటకు Our Lord came in the form of man మరి ప్రభువే మనుష్య రూపంగా ఈ to లోకానికి వచ్చినాడు. destroy Satan, to destroy Satan, సాతాన్ని నశింపచేయుటకు, to destroy death, మరి మరణాన్ని to get నశింపచేయుటకు. victory to you and to me. మరి దేవుడు నీకు నాకు విజయాన్ని సంపాదించిన నిమిత్తమై Through the death of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా we are more than conquerors. మనము విజయం నుండి అత్యధికమైన విజయంలో 1 వెళ్తున్నాం. Corinthians chapter 15 verse 55 onwards we read, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో మనం చూస్తే, O death, where is your victory? ఓ మరణమా నీ ముల్లెక్కడా, O death, where is your sting? ఓ మరణమా నీ యొక్క జయం ఎక్కడా. Through the Lord Jesus Christ, యేసుక్రీస్తు మరణము ద్వారా we are more than conquerors. మనము విజయం నుండి అత్యధికమైనటువంటి విజయంలో On the cross of Calvary, మరి ఆ యొక్క కల్వరి శిలువలో through the death of the Lord Jesus Christ, యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా he defeated death, మరి ఆ యొక్క మరణాన్ని he జయించున్నాడు. defeated sin, అతను పాపమును he జయించున్నాడు. defeated grave, ఆ యొక్క సమాధిని he జయించున్నాడు. defeated the world, ఈ మరి లోకాన్ని he జయించున్నాడు. defeated every test and temptation. మరి ప్రతి శోధన ప్రతి దానిని పాపమును That జయించున్నాడు. victory the Lord gives us. ఆ విజయాన్ని ప్రభు మనకిస్తున్నాడు. Through his victory, ఆయన యొక్క విజయం ద్వారా we are more than conquerors. మనము విజయం నుండి అత్యధికమైన విజయంలోనికి వెళ్తున్నాం. Today, ఈ దినం we all need to worship the Lord మనం అందరం ప్రభువును for the ఆరాధించాలి. victory the Lord has given to us. మరి దేవుడు మనకు ఆ యొక్క విజయాన్ని ఇచ్చింటున్నాడు. From fears, మరణ భయం, from temptations, శోధనల నుండి, from sin, పాపము నుండి, from the world, మరి లోకము నుండి, from hellfire. మరి ఈ యొక్క నరకము నుండి The Lord gave us victory. దేవుడు మనకు విజయాన్ని He is the ఇచ్చింటున్నాడు. one who gives us victory. దేవుడు మనకు విజయం ఇచ్చేటటువంటి First వాడే. of all, He మొట్టమొదటిగా is our Savior, author of our salvation. ఆయన మన రక్షణకు కర్త అయినటువంటి వాడు. Secondly, He రెండోదిగా is our sanctifier. ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడు. Thirdly, He మూడోదిగా is victorious, Lord, the Satan conqueror. ఆయన విజయశాలి సైతానును జయించి మనకు విజయం ఇచ్చింటున్నాడు. Fourthly, lastly, నాలుగోది చివరిగా verse 17, 17వ He వచనంలో is sympathizing high priest. ఆయన నమ్మకము గల ప్రధాన యాజకుడు. Verse 17, 17వ He వచనంలో is a merciful and faithful high priest. ఆయన కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు Yeah, He sympathizes with our weaknesses. ఆయన మన యొక్క బలహీనతల్లో ఆయన కనికరం Why చూపించేవాడు. He came in the form of man? ఆయన మనుష్య రూపంగా ఎందుకు వచ్చింటున్నాడు? To sympathize with us. ఆ- To sympathize with us. ఆయన మనతో మన కనికరం చూపించడానికి, He knows our weaknesses. మన యొక్క He బలహీనతలో went through those temptations. ఆయన ఆ యొక్క శోధనల గుండా వెళ్ళాడు. Verse 18, 18వ వచనంలో for in that He Himself suffered being tempted, He also is able to aid those who are being tempted. తను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. He went through the pain. ఆయన వేదన గుండా He వెళ్ళాడు. went through the temptations. ఆయన శోధన గుండా He వెళ్ళాడు. went through the struggles. ఆయన ఇబ్బందుల He గుండా went వెళ్ళాడు. through sufferings. ఆయన ప్రయాసముల గుండా For వెళ్ళాడు. that reason, He came in the form of man. ఆ కారణం చేతనే మరి దేవుడు మనుష్య రూపంగా వచ్చుంటున్నాడు. So that ఆ విధంగా we understand our problems, మన యొక్క సమస్యలను ఆయన He understands our weaknesses, ఆయన మన యొక్క బలహీనతలు ఎరిగి and He sympathizes as a merciful and a faithful high priest. అందుకని ఆయన నమ్మకము మరి తన యొక్క కనికరము నమ్మకం గలవాడు అంటున్నాడు. He is our high priest. ఆయన మన ప్రధాన యాజకుడు అంటున్నాడు. What is the Lord doing today? What is the Lord doing today? ఈ దినము ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? Sitting at the right hand of the Father, మరి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉంటున్నాడు. praying for you and me. ఆయన నీ కొరకై నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Every time ప్రతి సమయంలో we go through temptation, మనము శోధనలో we వెళ్తున్నప్పుడు, go through struggles, మనము ఇబ్బందులు గుండా we go వెళ్తున్నప్పుడు, through storms, మనము మరి అనేక భయంకరమైన ప్రమాదాల we గుండా go through వెళ్తున్నాం, valleys, మరి లోయల గుండా we go వెళ్తున్నాం, through tears. మరి కన్నీటి ద్వారా The వెళ్తున్నప్పుడు Lord is there to pray for us. మరి ప్రభు మన కొరకై ప్రార్థన He is చేయవాడు a ఆయన ఉంటున్నాడు. merciful, faithful, sympathizing high priest. ఆయన కనికరం కలిగినటువంటి మరి నమ్మకం కలిగిన ప్రధాన యాజకుడు That's అంటున్నాడు. why let us worship Him. అందుకనే మనం ఆయనను ఆరాధించాలి. These privileges ఈ యొక్క ఆధిక్యతలు even the angels do not have. మరి దేవదూతలు కూడా లేవు. Verse 16, 16వ it వచనంలో is not the angels He helps, but the seed of Abraham. మరి ఈ యొక్క ఆధిక్యతలు మరి దేవదూతలకు లేవు, కానీ అబ్రహాము సంతానమైనటువంటి మనకు He అనుగ్రహించబడి did not take the form of angels. That's why there is no salvation for angels.
ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. బికాస్ హీ డి నాట్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ఏంజల్స్. ఆయన మరి దేవదూతల యొక్క స్వభావం ఆయన ధరించుకోలేదు కాబట్టి దేర్ ఇస్ నో సాల్వేషన్ టు ఏంజల్స్. కాబట్టి దేవదూతలకు రక్షణ అనేది లేదు. ఇఫ్ ద ఏంజల్ సిన్స్ అగైన్స్ట్ గాడ్, ఒకవేళ మరి దేవునికి వ్యతిరేకంగా దేవదూతలు పాపం చేస్తే దే విల్ గో డైరెక్ట్లీ టు హెల్. అవి మరి నేరుగా నరకానికి వెళ్తాయి. దేర్ ఇస్ నో సాల్వేషన్. వాటికి రక్షణ లేదు. దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. వారికి రెండో అవకాశం లేదు. బట్ వెన్ మ్యాన్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్, కానీ మనుషుడు దేవునికి వ్యతిరేకంగా పాపం గాడ్ చేస్తాడు. క్రియేటెడ్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు యొక్క రక్షణకు మార్గాన్ని ఆయన ఏర్పాటు న్యూ చేశాడు. హెవెన్ న్యూ ఎర్త్ ఫర్ us. ఆయన మన కొరకు నూతన ఆకాశాన్ని నూతన భూమిని ఆయన Why సృష్టించాడు. there is no salvation for angels? మరి ఎందుకు దేవదూతలకు రక్షణ లేదు? Because he did not take the form of angels. ఎందుకంటే ప్రభు దేవదూతల యొక్క స్వభావమును Why he ధరించుకోలేదు. took the form of man? ఆయన మనుష్య రూపంగా ధరించిన Why he took the form of man? ఆయన మనుష్య రూపం ఎందుకు ధరించాడు? To give us salvation, ఆయన మనకు రక్షణ to ఇవ్వడానికి, sanctify us, మనల్ని to పరిశుద్ధపరచడానికి, give us victory, మనకు విజయం to ఇవ్వడానికి, sympathize with us, మనల్ని ఆ విధంగా కనికరం to చూపించడానికి, help us, మనకు సహాయం to చేయడానికి, pray for us, మనకు ప్రార్థన to చేయడానికి, prepare for his second coming. మరి ఆయన రెండో రాకడ కొరకై మనల్ని He went సిద్ధపరచడానికి back to the Father ఆయన తిరిగి ప్రభు యొద్దకు వెళ్ళి as a representative of mankind, as a high priest. మన పక్షముగా ఆయనే పాత్ర వహించి ప్రధాన యాజకుడుగా దేవుని యొద్దకు వెళ్ళి ఇచ్చినాడు. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి today సహోదరు, let us worship him ఆయన మనము ఆరాధించాలి. for who he is ఆయన ఏమైంటున్నాడు, and for what he has done to us. ఆయన మనకి ఏం చేసి ఉంటున్నాడు. He has done 4 things we saw. మనము 4 విషయాలు చూస్తూ He is the వచ్చాం. author of our salvation. ఆయన మనకు రక్షణ కర్త అయినట్టున్నాడు. He is our sanctifier. ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడు. He is our victorious God. ఆయన మనకు విజయశాలి అయినటువంటి He is దేవుడు. our merciful and faithful high priest. ఆయన కనికరం గల నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు అయినట్టున్నాడు. Remembering these few thoughts, ఈ యొక్క కొన్ని ఆలోచనలు మరి మనసులో let పెట్టుకొని us worship him in spirit and truth. దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుదాం. May the Lord help us. దేవుడు